నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 4 చిత్రం 'అఖండ 2'. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన 3 చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇక 'అఖండ' చిత్రం అయితే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. బాలయ్యకు ఓ మాస్ ఫాలోయింగ్ మళ్లీ తెచ్చిపెట్టింది. దాంతో 'అఖండ'కు సీక్వెల్‌గా 'అఖండ 2' తాండవం స్టార్ట్ చేశారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పటికే 3 షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన ఈ చిత్రం త్వరలోనే మరొక షెడ్యూల్‌ని కూడా స్టార్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా హిమాలయాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు బోయపాటి శ్రీను అదిరిపోయే రేంజ్‌లో సినిమాను తీస్తున్నాడట. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేస్తారని సమాచారం. ఈ చిత్రంలో పాటలకు చాలా ఇంపార్టెన్స్ ఉందట. మాస్ కమర్షియల్ అంశాలతో పాటు ఈ సినిమాలో డివోషనల్ టచ్ కూడా ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది. ఇక బాలకృష్ణ శివుడి మీద పాడే పాట సినిమాకు హైలైట్ అయిపోతుందని సమాచారం. ఈ పాటను తమన్ అద్భుతమైన సంగీతంతో పాటు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడట. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన విజువల్స్‌ని కూడా దర్శకుడు బోయపాటి షూట్ చేసినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ పాటను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దాంతో ఈ పాటతో సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోవడం ఖాయం. ఇప్పటికే 'అఖండ 2' మీద పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా ఎక్కువగా ప్రమోట్ అయ్యేలా కథలో మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది. డివోషనల్ కంటెంట్ ఎక్కువగా 'అఖండ 2'లో పెట్టినట్టుగా సమాచారం. ఈ సినిమాను విజువల్ వండర్‌గా తీయడానికి బోయపాటి శ్రీను, బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే భారీ బడ్జెట్‌ని ఈ చిత్రం కోసం పెడుతున్నారట. దాదాపు 200 కోట్లకు పైగా ఈ సినిమాకు బడ్జెట్ కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని రామ్ అచంట, గోపి అచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలయ్య అఘోర పాత్రలో దుమ్ము రేపడానికి రెడీ అవుతున్నాడు. 'అఖండ'లో ఇంటర్వెల్ దగ్గర అఘోరా పాత్ర స్టార్ట్ అవుతుంది. అఘోరా పాత్రతో సినిమాను అదరగొట్టేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. కానీ 'అఖండ' సీక్వెల్‌లో మాత్రం మొదటి నుంచి అఘోరా పాత్ర హైలైట్ అయ్యేలా కథను రాసుకున్నాడట. ప్రతి సన్నివేశం ఫ్యాన్స్‌కి సూపర్ కిక్ ఇచ్చేలా దాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారట.